సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు మాజీ ఎంపీ హనుమంతరావు గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? కాంగ్రెస్ గెలిచింది, మరింత జోష్ మీద ఉన్నారు. ఈ మధ్యన అయితే ఎక్కువగా ప్రెస్ మీట్లు అన్నిట్లో కూడా హనుమంతరావు గారు అయితే మంచి ధూమ్ధామ్ గా ఉన్నారు. సో జోష్ అయితే కనిపిస్తుంది. చెప్పండి సార్, ఎలా ఉండబోతోంది? ప్రజాపాలన ఎలా ఉంది? ప్రజాపాలన 1 మంత్ లోపల రేవంత్ రెడ్డి అన్ని కూడా పూర్తి చేయడానికి రోజు మీటింగ్లు పెడుతున్నాడు. మీటింగ్లు పెట్టడానికి దానికి 6 డిక్లరేషన్ కు ఆల్రెడీ బస్సులో ఫ్రీ చేశాము. మిగతా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మొన్న ఆధార్ కార్డు, అదే విధంగా రేషన్ కార్డు వైట్ ఉన్న వాళ్ళకి కూడా అప్లికేషన్ తీసుకున్నాం. దాని మీద కూడా తప్పనిసరిగా చర్చ జరుగుతుంది. ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఏది సోనియా గాంధీ ఇచ్చిన 6 డిక్లరేషన్ అమలు చేయడానికి మేము శాయశక్తులకు కృషి చేస్తాం. నిన్నైతే ఒక న్యూస్ అయితే వైరల్ అయింది, అప్లికేషన్లన్నీ కూడా రోడ్డు మీద దొరికాయి అని. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు తీసుకుపోయేటప్పుడు ఎట్లా పడ్డాయి, ఏం కథనో తప్ప ఎవరికన్నా ఏరియాలో కాగితాలు దొరికితే తప్పనిసరిగా వాళ్ళకు న్యాయం చేస్తాం. పడిపోయిన వదిలేయం. కాగితాలు దొరికినాయి తప్ప ఎవరికైనా ఎవరు కావాలని చేసింది అయితే కాదు అంటారా? అవన్నీ కావాలని ఎందుకు చేస్తారమ్మా? మిస్సీ అంటే పడిపోతుంది. ఎవడో అందులో ఉండొచ్చు, బీఆర్ఎస్ అటువంటి ఎవడన్నా ఆఫీసర్ ఉండొచ్చు, వాడు కావాలని పడేసి ఉండొచ్చు. అదేదైనా బీఆర్ఎస్ కాగితాలు పడేయడం మాకు చేతి వాళ్ళకి ఏ పని దొరకలేదు కదమ్మా. ఎట్లనైనా కాంగ్రెస్ ను బద్నాం చేయాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భయం చేయాలి అనేది అందులో ఉంటారు కదా కొందరు. ఇప్పటి కూడా కొంత సానుభూతులు బీఆర్ఎస్ వాడు ఎవడో చేసిన వాటి సంగతి తెలుస్తాం, వాడిని ఎంక్వైరీ చేస్తాం. వాడు ఎవడో కావాలని చెప్తే వారి మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. ధరణి గురించి ఏమంటారు సార్? ధరణిని రద్దు చేస్తున్నాము. ధరణిని రద్దు చేయడానికి నిన్ననే కమిటీ వేశాడు. ఏది కోదన్ రెడ్డిని, అదే విధంగా నవీన్ మిట్టల్ వాళ్ళ ఎంబడి ఇంకా 3 ఆఫీసర్లు పెట్టారు. నా ఫస్ట్ కేసే కీసర దారిలో 1981 లో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి 94 ఎకరాల అర్జన్లకు ఆనాడు దొర రాగి కృష్ణారెడ్డి దగ్గర 400-500 ఎకరాలు ఉంటే ఇందిరాగాంధీ ఇచ్చింది. అది అప్పటి నుంచి ఉన్నది. కానీ అందులో 2 చనిపోతే 97 లో ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ రాగానే వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చేసి దొంగ సంతకాలు చేసి హైకోర్టులో పోయి ఆర్డర్ తెచ్చుకొని రెవెన్యూలో మేనేజ్ చేసి హెచ్ఎండిఏకు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చి లేఅవుట్ ఎట్లు ఇచ్చిండ్రు. ఎన్నోసార్లు నేను పోయినా హెచ్ఎండిఏకు, నేను కోదన్ రెడ్డి. కాగితాలు ఇవ్వకుండా రైట్ టు ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుడు. ఆ కాగితం కూడా ఇప్పుడు ఏం లేదు. వాళ్ళు పని ఆపమంటే ఆపుతలేదు. ఇంకొక 5-10 రోజులు చూస్తే లెటర్ ఇచ్చినాక పని ఆపకపోతే నేనే పోయాడు హెచ్ఎండిఏ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తా. పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఇందిరాగాంధీ ఆలోచన, రాజీవ్ గాంధీ ఆలోచన, సోనియా గాంధీ పేదవారి గురించి ఆదుకోవాలనేది మా కల్చర్. అందుగురించే అభయహస్తం అని రేవంత్ రెడ్డి పెట్టిండు. అభయహస్తంకు అన్యాయం జరగకుండా పేద ప్రజలకు అసైన్ ల్యాండ్ కానీ ఇందిరమ్మ ఇచ్చిన ల్యాండ్ వాళ్ళకు న్యాయం చేసినప్పుడే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అనేది నా ఉద్దేశం. సరే, ఇప్పుడైతే మనం మాజీ ఎంపీ అని పిలుస్తున్నాము. అదే ఎంపీ హనుమంతరావు గారు అని పిలిచే రోజు ఎప్పుడు వస్తుంది అంటారు? లోక్సభ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? లోక్సభ ఎన్నికల్లో మాక్సిమం సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ 2-3 మీటింగ్ జిల్లా వైద్యుగా మీటింగ్లు పెట్టిండు. ఆయన ఆలోచన ఉన్నది. తర్వాత పార్టీలో తప్పనిసరిగా ఎక్కువ సీట్లు, ఎందుకంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి. అదేవిధంగా ఇండియా కూటమి కూడా అందరూ అడ్జస్ట్ అవుతున్నారు సీట్లలో. మీరు ఎలా అంటే ఖమ్మంలో పోటీ చేయబోతున్నారు? ఖమ్మంలో సోనియా గాంధీ నిలబడకపోతే నేను నిలబడతాను. నేను గతంలోనే నేను అప్లికేషన్ పెట్టినా, నాకు రాలేదు. ఈసారి సోనియా గాంధీ నిలబడితే ఆమెకే పనిచేస్తా, లేకపోతే నేను తప్పనిసరిగా నిలబడతా. గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు అందరు కూడా రమ్మని కోరుతున్నారు. అంటే ఈసారి ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా మెదక్, ఖమ్మం ఇవన్నీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఏమైనా ఉన్నాయి సార్? చూడండి, మా సీఎం గారు, పిసిసి ప్రెసిడెంట్ ఒక ఆఫర్ ఇచ్చిండ్రు. వాళ్ళ ఇష్టం, మనం అడిగే వరకే. వాళ్ళు ఏడు నిలబడాలంటే తప్పనిసరిగా నిలబడతా అంటే అంతకంటే ఏం కాలేదు. ఆమె నిలబడితే ఆ వాతావరణం అంతా అందరికి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఇది ఫైనల్ డిసిషన్ విల్ టేక్ బై రేవంత్ రెడ్డి. అది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పై ఇప్పటి వరకు అవినీతి అవినీతి అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు. కమిటీ వేసినాం కదా, సిట్టింగ్ జడ్జి తోటి వేసినాం కదా, మేము మాట్లాడాము, పని చేస్తూనే ఉంటాం. వాళ్ళకి ఛాన్స్
ఛాన్స్ లేదు. అందుకు జాబ్ డిక్లరేషన్ వాళ్ళు కుమ్మక్కైపోయారు బీజేపీ పైసలు ఎక్కువ అవుతుంది. ఏడికెళ్ళి తెస్తాను నీకేదో హోటల్ పెట్టుకుంటాడు అనుకో, నువ్వు ఏడికెళ్ళి తెస్తావు అని అడుగుతావు. హోటల్ పెట్టుకుంటాడు, హోటల్ నడిపిస్తాడు. మాకు ఇచ్చిన ప్రజలు ఏది అవకాశం మేము ఎట్లా నడిపించాలనేది మాకు శక్తి ఉన్నది. నెల రోజులే కాలేదు అప్పుడే లొల్లి పెడుతున్నారు. ఎందుకంటే 6 డిక్లరేషన్ అడిగితే వాళ్ళ పార్టీ తెరమేరుగా అయిపోతుంది, అడ్రస్ ఉండదు అనేది లొల్లి పెడుతున్నారు. అందులో భాగమే ఈ ఏదైతే 6 డిక్లరేషన్ గురించి సంతకాలు చేసి అప్లికేషన్ అవి కూడా ఎందుకు పడేసారు. అందుకెళ్ళి ఎవరో ఉన్నాడు బీఆర్ఎస్ మనిషి, ఎవరో ఆఫీసర్ ఉన్నాడు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అనేది నా ఉద్దేశం. అంటే తెలంగాణ బలం గలం దళం అయితే కేసీఆర్ అంటున్నారు, బీఆర్ఎస్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్. తెలంగాణలో ఏం చేయలేదు, ఓన్లీ ఒకసారి ఏది హంగర్ స్ట్రైక్ చేసిడు. మిగతా చేసిందంతా మేమే. 41 మంది ఎంపీలం సోనియా గాంధీకి ఇచ్చినాము. 1969 నుంచి కొట్లాడుతున్నాం. ప్రజలలో లోపల ఆవేదన ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకాలని. దాని మీద ఆయన అవకాశం ఉంది. మేము పార్లమెంట్ లో ఒక్కటి తెస్తారా, మేము అందరం కలిసినాం. పార్లమెంట్ లో మా మెజార్టీ ఉండే, రాజ్యసభలో మేము కొట్లాడినాం. నేను తెచ్చినా అంటే ఇచ్చింది మేము, తెచ్చింది మేము. ఆయనకు అవకాశం 2 సార్లు ఇచ్చారు. ప్రజలు విసిగి వేదారు. కాంగ్రెస్ వైపు ఇందిరమ్మ సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెలంగాణ ఇచ్చింది కాబట్టి 6 డిక్లరేషన్ మా ప్రజలు ఓట్లు వేసారు కాబట్టి మేము గెలిచినాం, వాళ్ళకి న్యాయం చేస్తాం. ఓకే, అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే కాంగ్రెస్ గెలిచింది కానీ లోక్సభ వరకు వచ్చేసరికి బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే బీజేపీ చాలా చెప్తుందమ్మా. బీజేపీ అసలు రాముడు మొన్న రాముడు అంటుడు. ఇంతకు ముందు నరేంద్ర మోడీ దేవుడు అన్నారు కదా. వాళ్ళు ఏదన్నా అంటారు ఓట్ల గురించి. ఎవరైనా దేవుని దగ్గర పోవాలని చెప్తారేమ్మా, మనస్ఫూర్తిగా పోవాలి. ఇప్పుడు అక్షంతలట తీసుకుపోయి ఇంటింటి పోయి అడగలవన్నాడు. దేవుడు పిలిచిన ఆడరాబోయి. దేవుని మీద మనకు ప్రేమ ఉండాలి. ఇది కొత్త నాటకం. హిందూ ఓట్లు కావాలని చలో అయోధ్య అంటున్నాడు. అయోధ్య అదే దేవుడు. నేను యాదగిరి గుంటున్నది పోవాలనుకుంటే నేను మనసులుంటే పోతా. దాన్ని కూడా ఆఫర్ చేస్తున్నాడు. అంటే అయోధ్య కార్యక్రమం కూడా ఓట్ల కోసమే అని అంటారా ఏంటి? 100కి 100 రూపాయలు హిందూ ఓట్లు తీసుకోవాలి. రాముడు నాకంటే భక్తుడు ఎవడున్నాడు? నా పేరే హనుమంతుడు. వీళ్ళు భక్తుడు దేవుని లోపల ఉంటది ప్రేమ అనేది. వీళ్ళు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు అనేది నా ఉద్దేశం. ఓకే, చివరిగా ఒకే ఒక ప్రశ్న సార్. కాంగ్రెస్ 420 ఎందుకంటే 6 గ్యారంటీల మీదే దృష్టి పెడుతున్నారు. వాళ్ళు మేనిఫెస్టోలో 420 ఇచ్చారు, అవి ఏం చేస్తారు అని అడుగుతున్నారు. అందుకే 420. వాళ్ళు ఏమన్నాడు కానీ మేము 6 డిక్లరేషన్ చేసేది ప్రజలకు న్యాయం చేసేది మా ఉద్దేశం. వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడని మేము ఇచ్చి తీరుతాం. సోనియా గాంధీ ఇచ్చిన మాట తెలంగాణ ఇస్తే ఆంధ్రలో అన్యాయం జరుగుతుందని తెలిసినా ఇచ్చింది కాబట్టి ఆమె నమ్మికతో 6 డిక్లరేషన్ అమలు చేసింది. ప్రజలు మా కోర్టు వేసిన ప్రజల తీర్పును శిరసా వహించి వారికి ఇచ్చిన న్యాయం చేస్తాం, దాన్ని ఎత్తేస్తాం, 6 డిక్లరేషన్ చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.